నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ కార్యాలయం వద్ద వికలాంగుల ధర్నా. ఓర్వలేకనే అరెస్టు చేశారన్న సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా. తప్పుడు నిర్ణయంతో సెల్ఫ్ గోల చేసుకున్న గవర్నర్ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు. వైఎస్ జగన్ కు పోయే కాలం దాపురించింది. రిలే దీక్షలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు మండిపాటు. ట్యాంక్ లోనే నిమజ్జనం చేస్తాం, మండప నిర్వాహకులు ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై ఇందిరా పార్క్ దగ్గర ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద వికలాంగుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి సాయిబాబా మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మంచి పనులను చూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేశారని విమర్శించారు. నాడు వికలాంగులకు జన్మభూమి కార్యక్రమం ద్వారా మరెన్నో పథకాల ద్వారా చంద్రబాబు వికలాంగులను ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబుపై వెంటనే కేసులను ఎత్తివేసి విడుదల చేయాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జనరల్ సెక్రటరీ కిషోర్, రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మీ బాధను ఓటు రూపంగా మనకు తెలిసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి రాబోయే ఎన్నికలు నియంత జగన్మోహన్ రెడ్డి, నియంత జగన్మోహన్ రెడ్డి, నియంత జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్య హంతకుడు జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారి వెంటనే, నారా చంద్రబాబు నాయుడు గారి వెంటనే ఈనాడు చంద్రబాబు నాయుడు కోసం మద్దతుగా నిలిచిన ఈ వికలాంగ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కనీస మానవత్వం లేకుండా ఒక వృద్ధ వయసు పైబడ్డా కూడా ఆయన తీసుకెళ్లి ఒక సామాన్య దోషిలాగా ఆయనపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను న్యాయాన్యాయాలు విచారణ లేకుండా తీసుకుపోయి అమానుషంగా పోలీస్ స్టేషన్లో పెట్టి రాజమండ్రి జైలు పంపడం అనేది చాలా విచారకరమైన విషయం. ఈ విషయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణలో ఉన్న సోదరులందరూ కూడా నిరసన కార్యక్రమం, వికలాంగ సోదరులందరూ కూడా మేము సైతం బాబు కోసం అనే నినాదంతో ఈనాడు తెలంగాణలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు కూడా ఈనాడు నిరసన తెలియజేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడ్డారో వాటి కార్యక్రమంలో భాగంగా మరి వికలాంగుల కోసం ప్రత్యేకించి ఒక జన్మభూమిని కార్యక్రమాన్ని తీసుకొని చేయూత పథకం ద్వారా వారందరికీ కృత్రిమ అవయవాలు, పరికరాలు, నిధులు, అదేవిధంగా రుణాలు మంజూరు చేసి వారి జీవితంలో వారి గుండెల్లో ఈనాడు మర్చిపోకుండా అధారామంగా వెలుగుతున్నాడు. ఆ రోజు అభివృద్ధినే కాకుండా రాష్ట్ర అభివృద్ధినే కాకుండా సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రజల మన్ననలు చూడకున్న చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంత చేస్తే మేము ఆయన కోసం మేము కూడా బయటకు వస్తామని చెప్పి ఇవాళ దివ్యాంగ సోదరులు సోదరి మనందరూ పెద్ద ఎత్తున బయటకు రావడం హర్షించదగ్గ పరిణామం. ఇది ఇప్పటికైనా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయని ప్రధానమైన డిమాండ్ పెట్టుకుంటూ అదే కార్యక్రమంగా ప్రభుత్వం యొక్క దమన నీతికి, ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య పర్యాసించే రీతి దాని రీతి నిరసిస్తూ ఈనాడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైల్ను గవర్నర్ తిరస్కరించడంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల చేసుకున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా లేరా? బీజేపీ నుంచి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదని అన్నారు. గవర్నర్ తీరు గురువింద్ తీరుని తలపిస్తుందని వ్యాఖ్యానించారు. గవర్నర్ చెప్పే నీతి ఆమెకు వర్తిస్తుందని అన్నారు. తిరస్కరణ నీతి లెక్కన చూస్తే ఆమె గవర్నర్ పదవికే అర్హురాలు కాదు కదా అన్నారు. నీతులు చెప్పే గవర్నరు నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. వాస్తవానికి పాపం గవర్నర్ గారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎందుకంటే వారు గవర్నర్ పదవికి ఎంపికయ్యే రోజు కూడా ప్రకటన వచ్చే రోజు నాటికి కూడా వారు బీజేపీ పార్టీ సభ్యురాలే కాదు, ఆ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. మరి అటువంటి ఒక పార్టీ అధ్యక్షురాలు ప్రకటన వచ్చిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసేసి వచ్చి గవర్నర్ పదవి స్వీకరించి నేను నిష్పక్షపాతంగా పనిచేస్తా, నేను పార్టీలో రహితంగా పనిచేస్తా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ గారు
మీరేదో రాజకీయాలలో ఉన్నారు, ట్రేడ్ యూనియన్లలో ఉన్నారు అనే కారణం చేత తిరస్కరించడం అనేది ఏ రకంగా సమంజసంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. ఆ ప్రశ్న మాకు ఎదురొస్తుంది అనే బాధ, ఆ విషయం మనకు తెలిసి ఉండాలి. గురువింద నీతిలాగా మాట్లాడితే ప్రజలు ఏది కూడా విఘ్నత ఉంటుంది ప్రజలకి అనే ఆలోచన ఉండాలి. మనం ఎవరన్నా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసే విధానాలలో, నిర్ణయాలలో, మాట్లాడే మాటల్లో, ఎందుకంటే వాళ్ళు తిరస్కరించడానికి కారణమే ఇది అని చెప్పడం అనేది తప్పకుండా మరి వారు కూడా ఉద్యోగానికి అర్హులు కారు అని చెప్పి వారే చెప్పుకున్నట్టు అయింది. మరి ఆ విషయంలో గవర్నర్ గారే నైతిక విలువలు పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో చంద్రబాబు ఆదర్శన నాయకుడని, అలాంటి నిజమైన నాయకుడినిపై అక్రమ కేసు పెట్టి జైల్లో కట్టడం ఏపీ ముఖ్యమంత్రికి తగదని జగన్ కు పోయే కాలం దాపురించిందని తెలుగుదేశం పొలిటికల్ బ్యూరో సభ్యుడు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రిలే దీక్షలు ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సైకో పోవాలి, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబు ప్రపంచంలోనే మచ్చలేని నాయకుడని, యువతరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. అక్రమ కేసు నుంచి ఆయన బయటపడి 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ నిరసనలో చంద్రబాబు నందమూరి అభిమానులు చల్లా వెంకటేశ్వర రెడ్డి, ఎల్ కుమార్ గౌడ్, గంధం ఆనంద్, పి రాజశేఖర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం వెంటనే, చంద్రబాబు గారి నాయని వెంటనే, చంద్రబాబు గారి నాయని వెంటనే, చంద్రబాబు గారి నాయని వెంటనే అయిపోవాలి. ఏపీ సీఎం, ఏపీ సీఎం, ఏపీ సీఎం, ఏపీ సీఎం, దొంగ సీఎం, దొంగ సీఎం, ఏపీ సీఎం అయిపోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా సుమారు 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక మహానాయకుని మరి అక్రమంగా 2021లో ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. తర్వాత అక్రమంగా ఇరికించి ఆబాస్ పాలు చేయాలనే కక్షతోని ఆయనను మరి జైలు పాలు చేయడం జరిగింది. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని, అంటే బుద్ధి లేని వానికి అల్పునకు రాజ్యాధికారం ఇస్తే సాత్వికులను అందరినీ కూడా సర్వనాశనం చేస్తాడనేది పద్యం ఉన్నది. ఆ విధంగా ఇలా షాద్నగర్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆనిముత్యం వలె తప్పకుండా విడుదల అవుతుంది. అయితే ఈ రోజులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రజల వద్దకు పాలనలో కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరామరెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన క్వాలిటీ కంట్రోల్ ఎక్కడైనా 70-30 లేక 75-25 ఆ విధంగా జన్మభూమిలో వర్కులు చేస్తే దాని మీద ఎంక్వైరీని పెట్టినటువంటి వ్యక్తి. అంటే గణనాథుల నిమజ్జనంపై హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండపం నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీ అని అన్నారు. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు.
సంవత్సరాల నుంచి వేసేది కోర్టుకు మేము గౌరవిస్తాం. కానీ ఇన్నేళ్ళు లేని కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు కొత్త రూల్స్. ఇది గవర్నమెంట్ కు చిక్కు చేయటు. గవర్నమెంట్ ఎంబడే స్పందించి మళ్ళీ రేపు ఎంబడే మాకు పర్మిషన్ ఇస్తే మంచిది. మతాలకు విడ్డూరంగా అవుతుంది. ఇందులో ఐక్యత అందరూ సహకరించుకుంటూ మనం చేస్తున్న పండుగలకు ఇది ఒక నిదర్శనం తీసుకోవాలి. నిమజ్జనం అంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు సడన్ గా ఇలా ఆపడం తప్పు కదా. ఎక్కడ చేసుకోవాలి మరి మేము నిమజ్జనాలు? ప్రతి ఒక్కరు టైం బండ్ అంటే స్పెషల్, ద హైయెస్ట్ హైదరాబాద్ లో ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మరి తెలుగు వాళ్ళకి ఇదే సందేశం ఇస్తున్నది గవర్నమెంట్. నాకైతే నచ్చలేదండి. ఇది ఎక్కడ అన్నాయేమో. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూడడానికి వస్తారు, చేస్తారు. ఇక్కడే కదా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా, ఇదేం కొత్త కాదు కదా. మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా బ్యాన్ ఎందుకు చేస్తుంది? ఇదైతే ఒప్పుకోము. ఖచ్చితంగా ఇక్కడే మేము నిమజ్జనం అనేది చేస్తాం. కానీ మాకు పర్మిషన్స్ కావాలి. కంపల్సరీ మాకు దీనికి పర్మిషన్స్ కావాలి. ఒక్క నిమిషం అన్నా. అది ఎందుకు ఇన్ని రోజుల నుంచి లేదు, ముందే ఇంటిమేషన్ కదా. గవర్నమెంట్ వాంటెడ్లీ చేస్తుంది. 2 రోజులు ఉందనగా డిసిషన్ ఇస్తుంది. గవర్నమెంట్ తెలియదు, గవర్నమెంట్ కావాలని చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా టైం వల్ల వేస్తాం. ఎవరు అనుకుంటున్నా పోలీస్ ఎంత అడ్డుకున్నా పర్లేదు, తీసుకొచ్చి టైం బండ్ మీద ప్రతి గణేషుని తీసుకొచ్చి ప్రతి ఆర్గనైజర్ టైం బండ్ మీద పెడతాం. అప్పుడు ఇంకెంత పెద్ద ఉద్యమం అయితే తెలుస్తుంది. ఈ ఉద్యమం ఇంతతో కాదు, అల్లా కల్లోలం చేసేదా మా పండుగలు అనంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా పండుగల మీద ఎందుకు గవర్నమెంట్ ప్రతి మాటల వల్ల ఇంటున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ గడ్డ తీస్తాము. ట్యాంక్ బండ్ వేసేది ఆయనవాది ప్రకారం ఖచ్చితంగా. సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ప్రతినిధులు విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ పాఠశాలలోని విద్యార్థులు అభ్యాసన ఫలితాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేశారు. ఇటీవల ఫౌండేషన్ 4వ జాతీయ అవార్డులు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ బంగారు తల్లి కార్యక్రమం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాదాపు 2 లక్షల మంది ఆడపిల్ల జీవితాలను మార్చడంలో తమ వంతు సహకారం అందించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఇది ఒకటి. బీజేపీకి 1 లక్ష మంది కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని షాద్నగర్, సదాశివపేట్, యాదగిరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, ఇతర ప్రముఖ ప్రదేశాల్లో 225 ప్లాట్లలో అభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళందరికీ టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ లోని తన నివాసంలో కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ ఎంపీపీ నిర్మల్, ఎంపీటీసీలు కృష్ణయ్య, శ్రీను, రాజు, మల్లయ్య, మాజీ ఎంపీటీసీలు రమణారావు, శాంతయ్య, సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ భగవంత్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు రామచంద్రరావు, తిరుపతయ్య, మాజీ సర్పంచ్లు నరసింహ, బుచ్చన్న, కుర్మయ్య, కౌన్సిలర్ శ్రీనివాసులు, ఇతర కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఓకే సార్. 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 ఓకే ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి ఆమె ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమెకు సంఘీభావంగా సుమారు 15 మంది మహిళలు కూడా ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం ఉదయాన్నే భారీగా చేరుకున్న పోలీస్ ఫోర్స్ దీక్ష భగ్నం చేసేందుకు ప్రయత్నించింది. టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉద్రిక్తల నడుమ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని పంతం పట్టారు. మిగిలిన నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రావాలని ఆమె డిమాండ్ చేశారు. మేము డాక్టర్ సలహా మేరకు ఈ రోజు కూర్చున్నాము. మాకు అన్ని బాగున్నాయి, ఆరోగ్యాలన్నీ. నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఈ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మీ అందరి కోసమే కదా మేము చేసాం. మా మేమేం చేస్తాము, ఏంటి ముట్టుకుంటాను, ముట్టుకుంటండి, ఏం చేస్తాం మేమన్నా. నేను ఏదైనా వేసుకుని
కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాలేరు నియోజకవర్గం ఖమ్మం గ్రామీణ మండలం నుంచి జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. భారీగా అనుచరులు, కార్యకర్తలు కార్లు, బైక్ ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి తుమ్మల నాగేశ్వరరావు బయలుదేరారు. ర్యాలీలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ ఎస్పీ ఫంక్షన్ హాల్లో పోషణ మాసం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ పదార్థాలు తీసుకోకపోవడంతో మనిషికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సిడిపిఓ వెంకటరాజమ్మ, ఎంపీపీ బాలేశం గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సర్పంచ్లు లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, ఎంఈఓ ఉదయ్ భాస్కర్, వైద్య అధికారులు సత్యప్రకాష్, రాజేషి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు తల్లులు పాల్గొన్నారు. మరి ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ నేను ప్రభుత్వ పరంగా కూడా ఆలోచన మనం మంచినీళ్ళుగా తాగుతున్నాం, గోదావరి నీళ్ళతో భోజనం చేస్తున్నాం, వాటరు బోర్ వాటర్ని మనం తీసుకునే వాళ్ళం. దానివల్ల ఉన్నటువంటి మినరల్ ఎక్కడలు తప్ప దేనికంటే మన ఇంట్లో వచ్చే నల్ల వాటర్లో దీంట్లో ఇది బోర్ వాటర్ ఏదైతే ఉందో మన ట్యాప్ ద్వారా వచ్చే వాటరు చాలా స్వచ్ఛమైనటువంటి వాటరు, ఫిల్టర్ వాటరు. దాన్ని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం మహిళల కోసం ఎంత బాగా చేస్తుంది. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్, మా ఎంఈఓ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళను వెళ్ళదు. ఎందుకంటే ప్రైవేట్ అదే మన ప్రభుత్వ స్కూల్ అయితే సాయంత్రం మన పిల్లలకి వస్తారు. ప్రభుత్వం కూడా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలా ప్రతి ఇంట్లో కూడా చెప్పే స్థాయికి మనం వచ్చినాం. కారణం మన గవర్నమెంటు
మన ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా హరీష్ రావు గారు ఆరోగ్యపరంగా చూస్తే ఇప్పుడే నేను తూప్రాన్ హాస్పిటల్ నుండి వస్తున్నా. హాస్పిటల్ నిండా మైనరే ఉన్నారు. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పోయేవాది కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఒకప్పుడు నేను పోను బిడ్డ మన సర్కారు దవాఖాన పరిస్థితి నుంచి ఇలా మన మంత్రి హరీష్ రావు గారి యొక్క చొరవ వల్ల ప్రతి దవాఖాన కూడా రద్దీగా ఉంది. మనం ఒక 10 days బ్యాక్ గజ్వేల్ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్ నిండా మా అక్క చెల్లెళ్ళే కనిపిస్తున్నారు. ఎందుకు వచ్చిన వీళ్ళు అంటే చెకప్ కోసం వచ్చింది అని చెప్పి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒక భరోసా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం, ఒక నమ్మకాన్ని కల్పించింది ఒక తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మన డాక్టర్లు కూడా శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నారు, బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఇలా హెల్దీగా జనరేషన్ రావాలంటే మరి డాక్టర్లు కానీ మన పేరెంట్స్ వీరందరూ కూడా. మెదక్ జిల్లా రామాయణపేటలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు సిబ్బంది చేస్తున్న రిలే నిరాహార దీక్షలో 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరమని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000, కనీస వేతనం బెనిఫిట్స్ ని, రిటైర్మెంట్ బెనిఫిట్ ని అనిత, మేము ఆశా వర్కర్ని. అయితే మేము ఆశా వర్కర్ పనిచేయబట్టి 17 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మాకు కనీస వేతనం లేదు, పారితోషికం రకంగానే ఇస్తుంది గవర్నమెంట్. మేము ప్రతి పనిలో మేమే ముందుంటాం. ప్రతి విషయంలో ఉదయం లేచింది మొదలుకొని అసలు పడుకునే కూడా సమయం ఉండదు. పడుకున్నా కానీ మళ్ళీ నా భార్య నొప్పులు వస్తున్నాయంటే ఉత్తరే ఉంటాం. అట్లాంటి పనుల్లో మమ్మల్ని చూసి మాకు కనీస వేతనం చేస్తలేదు గవర్నమెంట్. ప్రతి పనిలో మేమే ముందు పనిచేస్తున్నాం. గర్భవతి అయింది మొదలు ఆమె కానుపై 16 ఏళ్ళోడు అయ్యేదాకా, పాపైన 16 ఏళ్ళోడు అయ్యేదాకా వ్యాక్సిన్స్ ఇప్పించడం మా బాధ్యతని. మళ్ళీ ఇప్పుడు 16 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మేము కనీస వేతనం కావాలని అడుగుతున్నాం. మా డిమాండ్స్ కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇంత నెగ్లిజెన్స్ చేసుకుంటా ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే మేము ఇలాగే కంటిన్యూషన్ చేస్తాము. మేము ఏమడుగుతున్నాం, కనీస వేతనం అడుగుతున్నాం. పోషన్ ట్రాకర్, NHTS మాకు టైమింగ్స్ పెంచిరు, పని భారం ఎక్కువైతుంది కాబట్టి మా పనికి తగిన వేతనాన్ని ఇవ్వమని గవర్నమెంట్ని అడుగుతున్నాం. మేము ఏం అడగట్లేదు కదా. అయినా ఇప్పటి వరకు కూడా నిద్రపోతుంది అసలు గవర్నమెంట్. ఎలక్షన్ల మూమెంట్లనేమో అప్పటికి వచ్చి అడుగుతారు. మరి ఈరోజు మా బాధల గవర్నమెంట్ కేసీఆర్ సార్కి కనిపిస్తలేవా, లేకపోతే కావాలని చేస్తున్నాం మమ్మల్ని? రాష్ట్రం మొత్తం ఎంతో మందిని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు, ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా ఇప్పటికి కూడా స్పందించకపోతే మేము చెలో హైదరాబాదు రాస్తా రోకల్ ధర్నాలు ఇంకా పెద్ద ఎత్తున. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ కార్యాలయం వద్ద వికలాంగుల ధర్నా. ఓర్వు లేకనే అరెస్టు చేశారన్న సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా. తప్పుడు నిర్ణయంతో సెల్ఫ్ గోల చేసుకున్న గవర్నర్ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. వైఎస్ జగన్ కు పోయే కాలం దాపురించింది. రిలే దీక్షలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు మండిపాటు. ట్యాంక్ లోనే నిమజ్జనం చేస్తాం, మండప నిర్వాహకులు ఆందోళన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.